మహిమా స్వరూపిక దేవుని ఆత్మ మీ మీద నిలబడుతుందంట. యొర్దానులో బాప్తిసము దొడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావుర ఆకారంగా యేసుప్రభువుని దిగొస్తే, ఆహా ఎంతటి భాగ్యం మీద నా జీవితంలో ఒక్కసారైనా ఇట్టి కృప నాకు కలిగేనా అని కవిత రాసావు కదా. కలుగుద్ది. ఎప్పుడు? నీతి నిమిత్తము, క్రీస్తు నిమిత్తము నువ్వు నిందించబడితే ఆ నిందలలో దూషించకుండా, విసిగిపోకుండా, భయపడకుండా, బయటికి వెళ్ళిపోకుండా కృపలో నిలబడి ఉంటే మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మీ మీద నిలబడి ఉంటాడంట. హల్లెలూయా. నా మీద నిద్రపడిపోతున్నాయి మాటలు. నేను ఎన్ని బాధలు పడతాను కదా, మాట పడినండి నాకు అసలు చాలా కోపం అండి. అది కూడా మాట కూడా పడ్డావు కదా, తట్టుకున్నావు కదా. ఇంత అభాండం మీద వేస్తే, క్యారెక్టర్ మీద నిందపడితే ఓపిక పెట్టావు కదా. నీ మీద నిలబడింది నింద కాదు, బాధ కాదు, మహిమా స్వరూపకు దేవుని ఆత్మ నీ మీద నిలబడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సంతోషం అండి. నీ నెత్తి మీద శని ఉందని, నీ నెత్తి మీద దరిద్రం అని అనుకోండి, నీ నెత్తి మీద దేవుని